మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యువకుడు మైబాబు పిల్లవాడు. ఆయన సంగీత దర్శకునిగా, నేను గీత రచయితగా, ఇద్దరమైన రికార్డింగ్ థియేటర్లో రాత్రి ఒకరు 12 గంటలకు కూర్చొని ఆయన ఒక బాణి చేసిండు. ఆ బాణికి నాకు వచ్చిన మాటలు పొదిగిన అదొక పాట అయింది. ఈ పాట అయిన తర్వాత గద్దరన్నతో ముందు మాట చెప్పారని పిలిపించినాం. ఎట్లా గద్దరన్న ఇంటికి పోయి అన్న రావానే 2 ముచ్చట్లు మాట్లాడవానే మా కోసం అని అడగలేము. ఇంటి దాకా కూడా పోలే. ఇంటికి వస్తామన్నా అని ఫోన్ చేసిన. అరే మీరొచ్చేందుకురా, నేనే వస్తా, ఏం కాదు మీకు చెప్పుడు అన్నాడు. ఒక పాట చేసినాం, మీరు వినాలన్నాను. పొద్దుగానే 8 గంటలకు ఉంటారని చెప్పింది. సురేష్ బాబు నేను రాత్రి అంతా స్టూడియో అంతా క్లీన్ చేసి పెట్టి, నీట్గా చేసి పెట్టి, అంత మంచిగా తయారు చేసి పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ తెప్పించి కూర్చున్నాం. వచ్చిండు కరెక్ట్గా అన్న చెప్పింటే 8 గంటల గంటలు వచ్చి కూర్చుంటే మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళు. ఆ ఒకే ఒక్క పాట మీద ఆయన విని మాట్లాడినప్పుడు నేను ఏం ఆశించినాం, మీ ఇద్దరు ఏం ఆశించినాం అంటే, మేము తయారు చేసిన ట్రాక్ ముందు గద్దరన్న వాయిస్ ఉండాలి అని కోరుకున్నాం. ఒక లెజెండ్ వాయిస్ అన్న తప్పితే ఆ పాటను ఎవరు చెప్పలేరు అని పిలిస్తే ఆ పాట అంతా విని ఏమన్నాడంటే, మీరొక సొంత ఐడెంటిటీతోని తెలంగాణలో ఒక పాట తయారు చేసిర్రా మీరు. ఈ పాటకు ముందు నా వాయిస్ ఉంటే దాన్ని డామినేట్ చేసి డామేజ్ చేస్తుంది. ఈ పాటకు ముందు బతుకమ్మ గురించి మన ఆత్మ కాబట్టి, మన అందరి బహుజనుల పండుగ కాబట్టి, బతుకమ్మ గురించి దానికి ఏమన్నా ముందేమన్నా 4 మాటలు రాయడాన్నిట అట్లా రాస్తే ఆ పాట సంపూర్ణమవుతుంది. నేను మాట్లాడితే పాట కిల్ అయిపోతుంది రానుడు. గద్దరన్న ప్లేస్లో నన్ను ఎవరైనా పిలిస్తే అయితే నేను గల్ల మీదకి ఎగిరేసి 4 ముచ్చట్లు పెంచుతున్న నా పేరు ఉంటుంది అని. కానీ గద్దరన్న విన్న పాట ఏంటిదంటే, నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము ఎట్లా తీర్చుకోవే నేల తల్లి. తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరునై, జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోనా. ఈ పాట మేము రాస్తే వినాడు. ఈ పాట చాలా మందికి వినిపిస్తే ఇది తెలంగాణ పాట మీకు అవుతుంది అన్నారు. కానీ గద్దరన్న ఒక్కడే తెలంగాణలో ఇది కొత్త రా, నువ్వు ఒక కొత్త శకానికి నాంది పలికినావు, పునాదులు వేసినావు, ఇక్కడి నుంచి పాట ట్రెండ్ మారిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి గద్దరన్న పాట విని మమ్మల్ని అభినందించి ఎక్కడియో అరబ్లో ఉన్న పాటల్ని పాడి వినిపించిండు. ఇద్దరం 2 కాళ్ళని నొసంతో దాకి అన్నం తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టిన వెళ్ళిపోయాడు. నా ఆశ నిరాశ అయిపోయింది. ఆ పాట ఒక ట్రెండ్ అయింది. దాని తర్వాత తెలంగాణలో పాట బాణినే మారిపోయింది. గద్దరన్న చెప్పిందే నిజమైంది. మేము ట్రెండ్ సెక్టర్ అయిపోయినాం ఆ పాటతోని. కానీ నా మనసులో కోరిక మిగిలిపోయింది, గద్దరన్న నా పాటకి ముందు మాట లేదు అని. ఆ అవకాశం నాకు రెండోసారి ఒక సినిమాకి నేను పాట రాసిన ప్రాణం వినిపించిన. ఆ పాటలు కూడా వినారు, ఈ పాటలు బాగున్నాయిరా, ముందు మాట చెప్తే మళ్ళా వద్దు వినరు. నేను మళ్ళా నిరాశకు గురైపోయినా. ఈసారి ఎట్లనైనా చేసి గద్దరన్న చేత నా పాటకు ముందు మాట చెప్పారని బలంగా సంకల్పించుకొని కూర్చున్నా. అప్పుడు నాకు మా పసురూరి రవీందర్ అన్న రూపంలో ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. సూరి, త్యాగం మీద ఏదైనా పాట రాసి పంపిస్తావా అన్నాడు. ఇస్తా అన్నా అని చెప్పిన. త్యాగం మీద పాట రాసిన గద్దరన్న ఆ పాట విని ఏమీ ఆలోచించకుండా ముందు మాట చెప్పేసిండు. నా కోరిక అక్కడ నెరవేరింది. ఈ పాట మీకు తెలుసా? పర్వాలేదు చెప్పండి, తిరుపతి తరండి, ఇట్లా రండి నా గట్టిగా టాటా చెప్పండి, తెలియదు అని చెప్పలేదు. అది ఏం పాట అంటే త్యాగం గురించి రాసిన కొన్ని పాటలు రాను. ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడు నాయకుడైతుడు. ప్రజలు ఎన్నుకుంటే నీకు పదవి వస్తుంది, ప్రజలు తిరస్కరిస్తే నీ చేతి నుంచి పదవి కూడా పోతుంది. అట్లాంటి ప్రజలు నీకు పదవి ఇచ్చి ఆ పదవిని వదిలేయి ఈ తెలంగాణ వచ్చేంత వరదాకా అన్నప్పుడు పదవిని వదిలేసిన వాళ్ళు ఏమన్నారు అంటే, ఇదే ఉస్మానియాకు వచ్చి మేము మా పదవులను వదిలేసినాం, మా పదవుల్ని త్యాగం చేసినాం, మమ్మల్ని తిరిగి మీరే గెలిపించుకోవాలి అని అన్నారు. అప్పుడు నాకేమనిపించింది అంటే, పదవులు వదిలేయడం త్యాగం అని అంటే నాకేమనిపించిందంటే, ఎలాగనీది త్యాగం
మరి ప్రాణాలు దులుటనేమంటారు పాలకులారా? యూనివర్సిటీ పోరులో ఒరిగిన వీరులనేమందాము మరి? ఆ వీర యోధులను కన్న తల్లుల కడుపు కోతకే మాట సరి. ఎలాగనేది త్యాగమనాలే నాయకులారా? అసెంబ్లీ సీటుకు ఆరాటపడే నేతల్లారా? బంధువులు తీసిన ప్రాణాల్లో మీ బంధువులొకరున్నారా? బంధువులు నడుపుతూ బందీలైన వారిలో మీ వారున్నారా? కల్లోలంగా మారిన క్యాంపసు గొడవలో మీరొకరున్నారా? నెత్తులు పగిలి నెత్తురు చిమ్మిన లాఠీ దెబ్బలు తిన్నారా? ఏసీ గదులను వీడని మీరే త్యాగం చేశారనుకుంటే ఎంతో భవిష్యత్తులో వెలిగొరిగిన విద్యార్థులనేమంటాము? ఎలాగనేది త్యాగమనాలే నాయకులారా? అసెంబ్లీ సీటుకు ఆరాటపడే నేతల్లారా? మంచు ముక్కలతో మందు సీసలతో జైలు హింసనుభవించారా? వెలుగే పడని చీకటి గదిలో చిత్రహింస పాలయ్యారా? ఆటవికంగా తగిలిన తూటాలకు అవయవాన్ని కోల్పోయారా? పుట్టగొడుగున్న పెట్టిన కేసులో కోర్టుకు బాధితులైనారా? ఎప్పుడు ఎక్కడ ఏం కోల్పోతిరి త్యాగం మీరంటున్నారు? ఎప్పుడు ఎక్కడ ఏం కోల్పోతిరి త్యాగం మీరంటున్నారు? ఏది జరిగినా 60 ఏళ్లుగా జనమేము ముందున్నారు. ఎలాగనేది త్యాగమనాలే నాయకులారా? అసెంబ్లీ సీటుకు ఆరాటపడే నేతల్లారా? మీకోసం మీరే గట్టిగా చెప్పండి నోటుకోండి. మీ త్యాగం గురించి చెప్పిన ఈ పాటంతా. మీరు రైలుకు ఎదురలేకపోతే, మీరు ఒంటి మీద పెట్రోల్ వేసుకొని అంటుకోకపోతే ఈ భూమికి స్వాతంత్రమే లేదు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరుల పదునెక్కిపోయిన ఆయుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు. ఇట్లా చాలా ఉందన్న. కానీ గద్దరన్న నాకు ఎలాగ మీది త్యాగం అనాలి అనే పాటకు ముందు మాట చెప్పి నాకు ఒక తృప్తినిచ్చిందన్న. నా కోసం అక్కడి దాకా వచ్చి గల్లీలో నిలబడి చెప్పిండు. గద్దరన్న మనసు చాలా పెద్దది, చాలా విశాలమైంది. ఆయన గురించి మాట్లాడుకోవడానికి మనకి వేదిక సరిపోదు, ఈ రోజు సరిపోదు. ఈ వేదికని ఇక్కడ పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు కాసిం అన్నకి కృతజ్ఞత చెప్తూ, అన్నకు జోహార్లు అర్పిస్తూ గద్దరన్నకి చివరిగా వచ్చిన మాట చెప్తా. చాలా మందికి మీడియా లేదు, మీడియా జనం పట్ల లేదు అనే అభిప్రాయం ఉంటుంది. ఈ వేదికకు వచ్చిన ఈ మీడియా మిత్రులు ఒక్కరిని కూడా కాసిం అన్న మీరు ఆర్గనైజ్ చేయలేదు. వాళ్ళు స్వయంగా వచ్చింది. గట్టిగా చప్పట్లొట్టాలి కదా మనం వాళ్ళకి. గద్దరన్న మీద, ప్రజా సంబంధాలు కలిగి ఉండే మనుషుల మీద ఎంత మంచి ప్రేమ ఉన్నది మీడియా వాళ్ళకి. అప్పుడు ఎప్పుడో రాసిన వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి, అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం గురి, నిజాలే అన్నాని కూపిరి, ఏ బంధం లేకున్నా స్పందిస్తుంటారు, నా వృత్తికి ఇది చెన్నాకు అంటావు, ప్రమాద స్థలంకు నువ్వు ముందు వస్తావు, నేనెన్నుకున్న వాళ్ళే నీ వరకు వస్తారు, వందనాలు వందనాలు అన్నా విలేకరి. ఇక్కడ పెద్ద విలేకరు ఉన్నారు కాబట్టి ఆయన వారసులంతా ఇక్కడికి సభకు గద్దరన్న కోసం రావడం అనేది హర్షించదగ్గ విషయం. వచ్చినందుకు అందరిని అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, గద్దరన్నకు జోహార్లు అర్పిస్తూ, ఈ సభకు వచ్చిన విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా కూర్చున్న వాళ్ళకి ఈవినింగ్ కాఫీ కూడా కాకుండా ఇంత సామాన్యంగా ఇంత ప్రేమగా ఓపిక కూర్చున్న మీ అందరికీ పేరు పేరు నా చేతులు ఎత్తి తల వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా చప్పట్లతో
సద్దరణకు గట్టిగా చప్పట్లతో అందరం జోహార్లు అర్పిద్దాం.